హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను బీరకాయ పొట్టుతోటి పచ్చడి ఎలా చేసుకోవాలంటే, బీరకాయ మనం పీల్ చేసేస్తాం కదా, ఆ పీల్ తోటి మనం పచ్చడి చేసుకోవడం చూపిస్తున్నాను నేను. దీనికి ఏంటంటే మంచిగా బీరకాయలు, మనం బీరకాయ కూర చేసుకుంటాం కాబట్టి ఆ రోజున ఏం చేస్తామంటే ఆ పీల్ ఉంటుంది కదా, ఆ తొక్కలు అవి కూడా మనం ఒక పక్కన పెట్టేసుకుని నీట్గా కడిగేసుకుని యాడెడ్ ఇంటూ కొంచెం ఒక 5-6 ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా స్మూత్గా ఉంటుంది. అండ్ నేనైతే ఒక పెద్ద టమాటా కూడా ఒకటి వేసుకుంటానండి. దీనికి కావాల్సినవి శనగపప్పు, మినప్పప్పు, మిరపకాయలు, ఇంగువ. ఈ పోపు వేయించేసుకుని అందులో మనం ఈ తరిగి ఉంచుకున్న ఈ చెక్కుని అది కూడా అంతా కూడా అందులో వేసేసుకుని కొంచెం చింతపండు కూడా వేసేసుకుని మనకు ఇలా మగ్గించేసుకోవాలి. చూస్తున్నారా, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. మనం మార్నింగ్ చేసేసుకున్నామంటే అటు టిఫిన్లోకి వేసేసుకోవచ్చు, అన్నంలోకి వేసేసుకోవచ్చు. దేన్ని కూడా వేస్ట్ చేయకుండా దాన్ని ఉపయోగించుకునే పద్ధతి నేను ఎక్కువ అలా చేస్తూ ఉంటానండి. మీరు కూడా అలా ట్రై చేస్తూ ఉండండి. పడేసుకుంటే చెత్త అయిపోతుంది అది. అదే దాన్ని మనం యూజ్ చేసుకుంటే చక్కగా మనకి ఇంకొక ఐటెం కూడా తయారవుతుంది. హెల్త్కి మంచిది, అన్ని రకాలుగానే కూడా మంచిది. అలాగే మనం ఆనపకాయ కూడా పీల్ చేసి వస్తాం కదా, దానికి కూడా ఇలాగే చేసుకుంటే ఆనపకాయ పచ్చడి అయితే ఇంకా స్మూత్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అది మెత్తంతనం ఎక్కువ కాబట్టి మంచి స్మూత్గా చాలా బాగుంటుంది. ఎన్ని టిఫిన్లోకి వేసేసుకోవచ్చు, మనం చపాతీ పూరీల్లో కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, ఇదంతా ఇలా మగ్గిపోయింది. దీన్ని మనం ఇప్పుడు దాంట్లో తీసేసుకుందామా. కారం మీకు నచ్చినట్టుగా కారం వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తింటామంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు. మిరపకాయలు నేనైతే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను. అండ్ కొత్తిమీర కూడా, ఫ్లేవర్కి కొత్తిమీర. ఓకే, ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తే దీన్ని మనం దాంట్లో తీసేసుకుందాం. మా అమ్మగారు ఎక్కువ చేసేవారు, మా నాన్నగారికి ఎక్కువ ఇష్టం కూడా ఉండేదన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఆయన చేయమని అడిగేవారు, ఆవిడ బాగా చేసేవారు కూడాను. సో ఆవిడ నుంచి నేర్చుకున్నవే ఇవన్నీ. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకా మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇందులోను. కాకపోతే ఏంటంటే వెల్లుల్లిపాయ వేస్తే దాని ఫ్లేవర్ ఎక్కువైపోయి దీని రుచి వాసన తగ్గిపోతాయి. మీకు రాదని కాదు, నాకు వచ్చినది నేను నాదైన స్టైల్లో మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా మనం ఇదంతా ఇలా వేసేసుకుంటే ఇది చల్లబడిందంటే మిక్సీ తిప్పేసుకోవచ్చు మనం. అలా అని చెప్పి దీనికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసానంటే, ఇది మామూలు ఫ్యాన్ కూడా వేస్తే ఆ సౌండ్ వచ్చేస్తుంది. చూసారా, ఇలాగా దీన్ని నేను చక్కగా మెత్తగా తిప్పేసుకుంటే మంచి రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ టు ఈట్. ఏ రోజుకి ఆ రోజు ఇవాళ ఏం వీడియో చేయాలి, జనాలకి ఏం వీడియో చూపించాలి అనే తాపత్రయంలో ఎక్కువ ఉంటున్నాను నేను. సో ఇవాళ మార్నింగే బీరకాయ కూర చేస్తున్నాను. అందువల్ల సరే బీరకాయ పచ్చడి చూపించేద్దాము. ఆ మధ్యన మనం బీరకాయ పొట్టు చెప్పాను కదండి, అది చాలా బాగుంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా రకరకాల పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఇది చల్లబడుతుందని చూస్తున్నాను, లేకపోతే ఏంటంటే వీడియో అలా లెంగ్త్ అయిపోతుంది. అలా అని ఇంకా అప్పటికే అన్నీ తరిగేసుకుని అన్నీ రెడీగా ఉంచేసి వేసేసి మరీ చూపించాను, లేదంటే చాలాసేపు వీడియో వచ్చేస్తుంది.
ఇంకా కొంతమంది నాకు వీడియో ఫ్రెండ్స్ రకరకాలన్నీ కూడా చూపిస్తున్నారు. మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని చెప్తున్నారు. వాళ్ళ సలహాల మేరకు వాటిల్ని కూడా చేయడానికి ట్రై చేస్తాను. కావున మిక్సీ తిప్పేద్దాము. దీనికి కావాలంటే కొంచెం మనం వాటర్ కూడా వేసుకుని తిప్పుకోవచ్చు, నష్టమేమీ లేదు. చూసారా ఇంత మంచిగా వేడివేడిగా భలే ఉందండి. చెంచా తీసుకుందాం, లేకపోతే చాలా వేడి కదా. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 4-5 రోజులు కూడా ఉంటుంది ఈ పచ్చడి. చూసారా మంచి గుమగుమలాడే బీరకాయ టమాటో పచ్చడి రెడీ టు ఈట్. ట్రై చేయండి మీరు కూడాను. బాగుంది. దీనికి కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. లైట్ స్వీట్గా ఉండి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.